ఇక రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబుతో అమరావతిలో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ ప్రముఖులకు ఫోన్ చేసి మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానించడంతో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు సహా మొత్తం 35 నుంచి 40 మంది హాజరు కానున్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే రేపు ఒక కీలకమైన భేటీ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ పరిశ్రమ అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి రేపు ఒక కీలకమైన ప్రాధాన్యత భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ పరిశ్రమకు చెందిన కీలకమైన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా రేపు సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రేపు సాయంత్రం ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలో కూడా సినీ పరిశ్రమకు చెందిన కీలకమైన వ్యక్తులంతా కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కూడా మంత్రి పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొందరికి ఆయనే స్వయంగా ఫోన్లు చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన కూడా వాళ్ళకి ఫోన్లు చేసి ఆహ్వానం పలికారు. రేపు 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో మటుకు ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించి కూడా డైరెక్టర్లకు సంబంధించి కూడా బోయపాటి త్రివిక్రమ్, అలాగే రాజమౌళి, అలాగే నాగా అశ్విన్ వీళ్ళు డైరెక్ట్ పాటు అలాగే నిర్మాతలకు సంబంధించి కూడా అల్లు అరవింద్, అలాగే అశ్విని దత్, అలాగే దిల్ రాజు, అలాగే కేవీ రామారావు, అలాగే దానయ్య, అలాగే నటులకు సంబంధించి హీరోలకు సంబంధించి వస్తే మటుకు హిందూపురం ఎమ్మెల్యే సిరి సీనియర్ నటుడు, అలాగే ఆర్ నారాయణమూర్తి ఈయన కూడా సీనియర్ నటుడు, అలాగే ఆర్ నారాయణమూర్తి ఈయన కూడా సీనియర్ నటుడు, అలాగే నాని వీళ్ళంతా కూడా నటులు, హీరోల తరపున కూడా వాళ్ళంతా హాజరు కాబోతున్నారు. ఇలాగే మొత్తం దాదాపు 30 నుంచి 40 మంది ఆహ్వానించారు. వాళ్ళంతా సీఎంతో భేటీ కాబోతున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం కూడా రేపు ఎగ్జిబిటర్లతో అలాగే డిస్ట్రిబ్యూటర్లతో కూడా ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా రేపు ఈ సమావేశం వాళ్ళతో కూడా కాబోతున్నారు. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఇటీవల కాలంలో చూసుకున్న మటుకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీస్కి అలాగే ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే మటుకు కూటమి సర్కార్ ఏర్పడి ఇప్పటికీ దాదాపు ఏడాది కావస్తుంది. ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు కూడా సినీ పరిశ్రమకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినీ పరిశ్రమ ఒకటే ఉంది. అది కూడా మొత్తం హైదరాబాద్ కేంద్రంగా కూడా అక్కడే కొనసాగుతూ వస్తుంది. ఆ సినీ పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా ఒక అసోసియేషన్ కావచ్చు, సినిమాకి సంబంధించిన ఎవరు కూడా నేతలు కావచ్చు, ఎవరు కూడా ప్రత్యేకంగా వచ్చి కూటమి సర్కార్ సంబంధించి కూడా అంటే ఒక కట్టసీ వరకు అంటే ఒక గౌరవప్రదంగా ముఖ్యమంత్రిని అలాగే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా అందరూ వచ్చి కలిసిన సందర్భాలు ఏది లేవు. అయితే ఎవరికి మటుకు వాళ్ళు మట్టుకు వాళ్ళ సినిమాకి సంబంధించి కూడా వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళు సీఎంని కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఈ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి తమకు రాయితీ వాళ్ళ సినిమా టికెట్లకు సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు సంబంధించిన సినిమా రిలీజ్ కాబోతుంది తమకు రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగతంగా కోరుతూ వచ్చారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా స్పందిస్తూ వస్తుంది. అయితే చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ రిక్వెస్ట్ మట్టుకు ఖచ్చితంగా మల్టీప్లెక్స్ థియేటర్ కావచ్చు, ఇతర కూడా సినిమా రేట్లు పెంచుకునే విధంగా కూడా వాళ్ళ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించే విధంగా కూడా వాళ్ళ సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా కూడా ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే ఇటీవల కొన్ని జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అయితే కొన్ని ఉన్నాయో కొన్ని వివాదాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా అయితే కొన్ని థియేటర్ల యజమాన్యాలు కూడా తాము బంద్ చేపడుతున్నట్లు కూడా ఒక ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే కరెక్ట్గా డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా త్వరలో సినిమా అది ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సమయంలో కరెక్ట్గా సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరిగిందో దాని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒక ఇంతకు చూసుకుంటే ఆయన ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకపోవడం ఒకటి, అలాగే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే వాళ్ళ సమైక్య వాళ్ళకి కలిసికట్టుగా లేకపోవడం కావచ్చు, సినిమా ఇండస్ట్రీస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటారో కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కలకపోవడంతో కూడా ఆయన డిప్యూటీ సీఎం ఒక విధంగా అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఒక దశలో చూసుకోవడం తీవ్రమైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా సినిమా ఇంటికి సంబంధించిన కొందరు కీలకమైన వ్యక్తులు కూడా అతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు కూడా సమర్థిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక విధంగా చెప్పాలంటే థియేటర్లకు సంబంధించి కూడా ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సీఎం అలాగే సీఎం ఆదేశాల మేరకు కూడా మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లు కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక
తనిఖీలు చేశారు. ఎందుకంటే సినిమా థియేటర్లకు సంబంధించి కూడా రాష్ట్రంలో చూసుకుంటే మటుకు మల్టీప్లెక్స్లో ఒక టికెట్ ధర కంటే 4 రెట్లు ఎక్కువ అక్కడ ఉండే, అంటే తిరుమంటలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇతర పదార్థాలు కావచ్చు. ఒక టికెట్ రేటు కంటే 150 రూపాయల టికెట్ ఉంటే అక్కడ కూల్ డ్రింక్ దాదాపు 200 రూపాయలు, వాటర్ బాటిల్ 150 రూపాయలు. అట్లాగే కొన్ని చూసుకుంటే మటుకు తిరుమంటలు డబల్, అంటే మార్కెట్ రేట్ కంటే 10 రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ పూర్తిగా అసలు ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తే ఎందుకు ఇంత వాళ్ళు థియేటర్కి రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఒక సినిమా చూడాలి అంటే ఒక వ్యక్తికి మినిమం 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొంది. ఒక కుటుంబం సినిమా పోవాలంటే, నలుగురు కలిసిపోవాలంటే కనీసం దాదాపు 2000 జోలెట్టే వాళ్ళు సినిమా థియేటర్లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఒకవైపు థియేటర్లను చూసి ప్రజలు జరుచుకునే పరిస్థితి నెలకొంది. ఈ రెండు మొత్తం దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ను కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా సినిమా మల్టీప్లెక్స్లో కావచ్చు, ఇతర థియేటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కూడా అధికారులు కూడా నోరు వెళ్ళబెట్టే దుస్థితి నెలకొంది. ఎందుకంటే చూసుకోవచ్చు, అక్కడ కనీసం వాటర్ బాటిల్ తాగుదామన్నా కూడా వాటర్ బాటిల్ దాదాపు 100 రూపాయలు విక్రయించే పరిస్థితి నెలకొంది. ఇతర తిరుబంటలు కావచ్చు, కనీసం వాళ్ళు థియేటర్లకు రావాలన్నా కూడా ఎటువంటి వస్తువులు అలో చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల థియేటర్లు కూడా వాహన పార్కింగ్ కూడా భారీ ఎత్తున వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నిటిపైన ఇప్పటికే అధికారులు తనిఖీ చేశారు, దానికి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కూటమి సర్కార్ ప్రత్యేకంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించే విధంగా కూడా తాము ఎన్నో ఒక నూతన పాలసీ తీసుకొస్తాం, ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ షూటింగ్కి రండి, ఇక్కడ సినిమాలు తీయండి, రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా తమ వంతు సహాయం అందించడం చెప్పి కూడా ప్రభుత్వం ఒక ఆహ్వానం పలుకుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే విశాఖ కావచ్చు, అలాగే రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు కావచ్చు, సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, అలాగే చూసుకుంటే ఇక్కడ అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమా షూటింగ్కి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలా, సినిమా ఇండస్ట్రీకి వస్తే వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ కావచ్చు, సినిమా రిలీజ్ అయితే కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఖచ్చితంగా తమ వంతు సహాయస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కొందరు తమ మధ్య వాళ్ళ మధ్య ఆధిపత్య కావచ్చు, లేదంటే వాళ్ళ ఉండ వర్గ వైషమ్యాలు అంటే వాళ్ళు కలిసికట్టుగా లేకపోవడం కావచ్చు, వీటన్నిటి బేరీజ్ చేసుకుని మట్టుకు వాళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ గ్యాప్ను పూర్తి చేసి రేపు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో రేపు 4 గంటలకు ఒక ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే దీనికి ముందనే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ సమాచారం ఆయన షూటింగ్ కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళాడు. రేపు అందుబాటులో ఉంటారని సమాచారం. రేపు సినిమా ఇండస్ట్రీస్కి ఎవరైతే భేటీ కాబోతున్నారో వాళ్ళు ఒకవేళ డిప్యూటీ సీఎం హైదరాబాద్లో అందుబాటులో ఉంటూ అతనితో భేటీ అయ్యాక తిరిగి వాళ్ళు 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఇక్కడికి మొత్తం 30 నుంచి 40 మంది 4 గంటలకు విజయవాడకు చేరుకుంటే అక్కడ నుంచి గన్నవరం నేరుగా ఉండవల్లిలోని సీఎం ఇంటికి చేరుకుంటూ అక్కడ సీఎంతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ఒకవేళ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి అమరావతి వచ్చే అవకాశం అని చెప్పి కూడా కొందరు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు రేపు జరిగే సమావేశంలో మటుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక దాదాపు గంట నుంచి 2 గంటల పాటు కూడా ఒక సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో మటుకు మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొంటారు, అలాగే ఇతర కొంచెం అధికారులు కూడా పాల్గొంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీస్కి రాష్ట్రానికి ఎందుకు గ్యాప్ ఉంది, రాష్ట్రం తరపున వాళ్ళకి ఏం ప్రోత్సాహాలు అందించాలా, ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఏ విధంగా ప్రభుత్వం ఏం కావాలో వాళ్ళకు, అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి ఏం కావాలనే విధంగా కూడా రేపు చర్చలు జరగబోతున్నాయి. మొత్తం చూసుకుంటే రేపు జరిగే ఈ కీలకమైన భేటీలో మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద మటుకు ప్రోత్సహించే విధంగా కూడా పలు వాళ్ళకు వరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒక చర్చా వేదిక కూడా రేపు జరగబోతుంది. మొత్తం చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీని ఏపీకి ఒక ఇక్కడ షూటింగ్లు చేసుకోవాలా, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లకు, సినిమా డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఒక విధంగా చెప్పంటే సినిమా ఇండస్ట్రీస్కి ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ కూడా రేపటి భేటీతో ఈ కీలకమైన భేటీలు కూడా మొత్తం తొలగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటూ రేపు సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షం మటుకు ఈ భేటీ కొనసాగుతుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.